ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మోటరోలా వాంచాం. మోటరోలా వాళ్ళది ఎడ్జ్ 70 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇవాళ అఫీషియల్‌గా సేల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఒకవేళ గిట్ట మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ని పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారంటే సేల్ వచ్చేసింది. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో K15 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన లిస్టింగ్స్ అని ఆ లిస్టింగ్స్‌లో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితుంది. అవి లీక్ అనేసి అయితే అన్నారు. సో, ఇక్కడ మెయిన్ చూసుకుంటే 8000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుందనేసి అయితే అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మాత్రం 6.59 ఇంచెస్ డిస్‌ప్లే అండ్ ఇక్కడ ప్రాసెసర్ కూడా చూసుకుంటే స్పీడ్ 2.5 GHz ప్రాసెసర్ స్పీడ్, 8 GB ర్యామ్, 12 GB ర్యామ్, 250 GB స్టోరేజ్ వేరియంట్, 512 GB స్టోరేజ్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే 205 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఇది ముందు చెప్తున్నా ఇండియాలో అయితే కాదు బై చైనాలో లాంచ్ అవ్వబోతుంది. సో, చైనాలో లాంచ్ అయిన 2-3 మంత్స్‌కి మనకి ఇండియాకి రావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే టెలిగ్రామ్ నుంచి అన్నమాట. సో, టెలిగ్రామ్ వాళ్ళైతే నేటివ్‌గా వాచ్ ఓఎస్ యాప్ అయితే తీసుకొచ్చినప్పుడు టెలిగ్రామ్‌కి దీంట్లో మెసేజెస్, వాయిస్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ మెసేజ్ దీంట్లో చదవచ్చు, ప్లే చేసుకోవచ్చు అండ్ మీరు ఆల్సో రిప్లై కూడా చేయొచ్చు వాయిస్ మెసేజ్‌లా. సో, వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. వాచ్ యూజ్ చేసే అంటే స్మార్ట్ వాచ్ యూజ్ చేసే వాళ్ళకి. నెక్స్ట్ చూసుకుంటే క్యాన్వా నుంచి అప్పుడు. సో, క్యాన్వా వాళ్ళే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఏంటంటే మాత్రమే ఆఫ్‌లైన్ మోడ్‌ని అయితే తీసుకొచ్చారు. సో, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేసి అయితే మీకు క్యాన్వా యూజ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. న్యూ అని కూడా మీకు ఆప్షన్ కూడా వస్తది. ఒకసారి చెక్ చేయండి. నాకైతే కొంచెం యూస్‌ఫుల్ అనిపించింది అన్నమాట చాలా మందికి. నెక్స్ట్ చూసుకుంటే లెనోవో నుంచి అన్నమాట. సో, లెనోవో ఐడియా ప్యాడ్ సిమ్ 3 జెన్ లెవెల్ ల్యాప్‌టాప్‌ని లాంచ్ చేసిర్రు. ఇది 1,10,000 ఉంది. ఇక్కడ మెయిన్ ఏందంటే మాత్రం ఇక్కడ మీకు లాంచ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. డిస్కౌంట్ వచ్చేది 40 ఇంచెస్ అండ్ 15 ఇంచెస్‌తో పాటు వస్తుంది. 2 కూడా 16:10 రేషియోతో పాటు కూడా వస్తున్నాయి. ఆస్పెక్ట్ రేషియో అన్నమాట లో బ్లూ లైట్ ఎమిషన్‌తో పాటు కూడా వస్తుంది. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ వేరియంట్‌తో ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందనేసి అయితే అంటారు. సో, 1,10,000 చూడండి కుదిరితే ఇట్లా ఆఫర్స్ అప్లై చేసి ట్రై చేయండి అంటారు. నెక్స్ట్ చూసుకుంటే బ్లూ స్కై నుంచి అన్నమాట. సో, బ్లూ స్కై వాళ్ళు కూడా ఇది రెడిట్ ఇన్‌స్పైర్డ్ కమ్యూనిటీ లాంటి టాపిక్ ఫోకస్డ్ ఫీచర్స్ డిస్కషన్స్ అయితే తీసుకురాబోతుంది అనేసి ఒక అప్డేట్ అయితే చేసిరన్నమాట ఇది. ఇది బ్లూ స్కై అనేది సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. సో, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ కేటగిరీ కిందకే వస్తదన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్‌వేర్స్‌కి సంబంధించిన న్యూస్‌లో పవర్ టాయ్ నుంచి అన్నమాట. సో, మైక్రోసాఫ్ట్ వాళ్ళ పవర్ టాయ్ ఎక్స్‌ట్రీమ్‌గా హెవీగా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ యూజ్ చేసే వాళ్ళు పవర్ టాయ్‌ని అయితే యూజ్ చేస్తారు. దీంట్లో పవర్ పాయింట్‌లో 0.100 ఇది నాట్ 1.0 అంటది. 0.100 అన్నమాట ఇది. అందరు 1.0 అనుకోవచ్చు కాదు ఇది. సో, దీంట్లో ఏంటంటే రీడిజైనింగ్ చేసిరన్నమాట. షార్ట్ కట్స్, ఎక్స్‌టెన్షన్, గ్యాలరీ కూడా రీడిజైన్ చేసిరన్నమాట భయ్. సో, ఒకవేళ ఇట్లా మీరు పవర్ టాయ్ యూజ్ చేసేవాళ్ళంటే కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే మీకు కనిపియచ్చు. నెక్స్ట్ హార్డ్‌వేర్‌కి సంబంధించిన న్యూస్‌లో చూసుకుంటే మాత్రం మ్యాన్లీ నుంచి అన్నమాట. మ్యాన్లీన్ వాళ్ళ నుంచి కొత్తగా ఆర్టీఎక్స్ 3060 అండ్ 3050 గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా ఆంపైర్ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీలాంచ్ చేసిర్రు అనుకోవచ్చు. రిలీజ్ చేసిర్రు అనుకోవచ్చు వీళ్ళు. సో, పిక్చర్స్ అయితే బయట పడ్డాయి. ప్రైస్ ఎంత ఉంటుందో తెలియదు కానీ అయితే మార్కెట్‌లోకి అయితే వచ్చినాయి. నెక్స్ట్ చూసుకుంటే అయాన్ అండ్ ఇంటెల్ వాళ్ళ నుంచి అన్నమాట. ఇద్దరు నుంచి ఒకటే అప్డేట్ ఎందుకంటే ఇంటెల్ వాళ్ళ వైల్డ్ క్యాట్ సిరీస్ సంబంధించిన ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చారు. ఇది ఎడ్జ్ సిస్టమ్‌కి సపోర్టెడ్ అంటారు. ఇక్కడ 48 GB దాకా మెమరీ ఈ సిస్టమ్స్‌కి ఉండబోతుంది అనేసి అయితే అంటారు. చిన్నగా మినీ పీసీస్ అనుకోవచ్చు భయ్. లైక్ లోకల్‌గా రన్ చేసేటివి ఆఫీస్ వర్క్స్ అవి ఉంటాయి కదా! అవి ఇట్లా అనేసి అయితే అంటారు. సో, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఇక్కడ ఎక్కువ లేదు. కానీ మీరు కొన్ని ఈ లో ఎండ్ తక్కువ పవర్ కన్జంప్షన్ చేసేటివి బేసిక్ టాస్క్‌లకు వాటికి చాలా బాగా పనిచేస్తదన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్‌ల యాలన్ వేక్ ఒరిజినల్ గేమ్ ఏదైతే ఉందో అది ₹69 ఉంది. అంటే ₹70 మీకు యాలన్ వేక్ గేమ్ అనేది రాబోతుందన్నమాట. మీకు స్టీమ్‌లో అవైలబుల్ ఉంది. మీరు పర్చేజ్ చేసుకోవచ్చని ఒక సలహా అయితే ఇస్తాను. అండ్ ఇవి ఇవాళ నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్‌వేర్స్‌కి సంబంధించిన న్యూస్. నచ్చింది మంచిగా అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.